ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 2-3 దేశంలో 200 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానంతో రాయలసీమలోని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. వార్తల వివరాలు: భారతదేశ అభివృద్ది ప్రయాణంలో కేంద్ర బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అని ఆయన తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజల్లో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ, साथियों, इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए। न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है। बजट में रोजगार के सभी क्षेत्रों को हर प्रकार से प्राथमिकता दी गई है। भारत में बड़े शिप्स के निर्माण को बढ़ावा मिलेगा। आत्मनिर्भर भारत अभियान को गति मिलेगी। देश में टूरिज्म के लिए बहुत संभावना है। वहां पर जो होटल्स बनाएंगे, उस होटल को पहली बार इंफ्रास्ट्रक्चर के दायरे में लाकर टूरिज्म पर बहुत बल दिया है. బడ్జెట్లో ఆదాయపు పన్నుపై రిబేట్ పెంచడంతో 1 కోటి మందికి పైగా ప్రజలకు ఊరట కల్పించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె పాతికేయులతో మాట్లాడుతూ, ఆదాయపు పన్ను స్లాబుల సవరణతో ప్రజల చేతుల్లో సరిపడా నగదు ఉండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. వ్యవసాయానికి విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపరిచామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ, The budget invested in agriculture, focuses on urban development, continues to lay emphasis on reforms. Interest of education and health has been prioritized. Portion for women, lactating mothers, and digital reading material in school and colleges, cancer centers, and making sure more medical seats are available. These are kind of things with which to highlight the approach in this budget has been pointed on areas which definitely need immediate intervention, outlays, and action along with the state. కేంద్ర బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్న చంద్రబాబు నాయుడు రాబోయే 5 ఏళ్ల వృద్దికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని తెలిపారు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించిందని చెప్పారు. 12 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు ఊరట కలిగించే అంశమని, ఈ తరహా సంస్కరణలు ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్కు చెందిన కూటమి పార్టీల పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా మధ్యతరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
చిన్న స్టేట్స్ అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలిప్యాడ్స్ ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్ లో అంశం కూడా పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ గాని ఎయిర్పోర్ట్ గాని ఎయిర్ ట్రావెల్ కి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈ రోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్ గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్ తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజల కలల బడ్జెట్ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైందని, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్గా అభివర్ణించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తూ ఆర్థిక మంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2,52,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులతో దేశవ్యాప్తంగా వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని మరింతగా విస్తరించేందుకు రైల్వే శాఖ సిద్దమైందని తెలిపారు. వచ్చే 2-3 ఏళ్ల కాలంలో 200 కొత్త వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్ నాన్ ఏసీ కోచ్లు రాబోతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్త అమృత్ భారత్ రైళ్లతో తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందన్నారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానంతో రాయలసీమలోని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నిన్న ఆయన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో పర్యటించారు. లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉద్యాన, వ్యవసాయ రంగాలను మేళవిస్తామని తెలిపారు. 2047 నాటికి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం, ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ కు వచ్చాం. ఈ ఫోనే సరిపోతుంది, ఇంకెక్కడికి పోయే పని లేదు. మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు. నీ పని నీ ఫోన్ లో ఉంది. ఫోన్ ఉపయోగించుకోండి. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు, భవనాల శాఖలో ప్రతి విభాగం కీలకమేనని, అధికారులందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆ శాఖలో కొత్తగా చీఫ్ ఇంజనీర్లుగా నియమితులైన అధికారులతో హైదరాబాద్లోని తన నివాసంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, టిమ్స్, నిమ్స్ భవనాల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వారికి సూచించారు. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో చిత్తడి నేలలు పోషిస్తున్న పాత్రను తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. సముద్ర, నదీతీర ప్రాంతాల్లో ఎల్లప్పుడూ లేదా ఏడాదిలో ఎక్కువ కాలం నీరు నిలిచి ఉండే ప్రాంతాలనే చిత్తడి నేలలని అంటారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు 1997 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి చిత్తడి నేలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానంతో రాయలసీమలోని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.